మనం తినే ఆహారం మనమే పండించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఇలా ఉపయోగించుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో నేను గోంగూర కాడలతో తీసుకువచ్చినప్పుడు ఆ గోంగూర తీసుకొని ఆ కాడలను మట్టిలో నాటాను. అవి ఇప్పుడు పెరిగి పెద్దవి ఇలా ఆకులు వచ్చాయి. నేను ఇది 3వసారి హార్వెస్ట్ చేశాను. ఏ కెమికల్స్ లేకుండా మన ఇంటి ముందే మనము కూరగాయలు పండ్లు తయారు చేసుకొని ఆహారంగా తీసుకోవచ్చు. ఈరోజు నేను గోంగూరతో పచ్చి కొబ్బరి గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాను. ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఈ గోంగూర రెసిపీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చక్కగా జామ మొక్కలు నాటుకోండి, పనస మొక్కలు, కూరగాయల మొక్కలు కూడా నాటుకోవడం వల్ల కూరగాయలు కూడా హెల్తీగా సేకరించుకోవచ్చు. చూడండి, ఈరోజు నేను ఈ గోంగూరతో ఇలా పచ్చడి తయారు చేస్తున్నాను. గోంగూర పప్పు తయారు చేసుకోవచ్చు, ఇలా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూరతో స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ స్నాక్ లాగా గోంగూర ఆకులతో తయారు చేసుకోవచ్చు. గోంగూరలో ఐరన్, పీచు పదార్థం, ప్రోటీన్ ఉంటుంది. మనం ఇలా చట్నీ రూపంలో తయారు చేసుకొని తినవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోంగూర. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరేమోనండి. చూడండి, ఇలా నా ఛానల్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లోని కూరగాయలు, ఆకుకూరలు, పూలను నా వీడియోలో చూపిస్తూ ఉంటాను.